10th क्लास सेकेंड लैंग्वेज हिंदी बच्चे देखिए आपका 8th लेसन स्वराज की नींव, इसका रचनाकार है विष्णु प्रभाकर। లెసన్ का नाम స్వరాజ్యకి నీవ్ అంటే స్వరాజ్యం యొక్క నీవ్ అంటే పునాది, స్వరాజ్యం కోసం పునాది. ముందుగా పునాది అంటే ఏంటి, మనం ఏదైనా భవనం కట్టాలంటే ముందుగా పునాది తీస్తాం కదా, ప్రారంభానికి ముందు పునాది తీస్తాం. ఆ విధంగా స్వరాజ్యం స్థాపించడానికి పునాదిగా ఎవరు కృషి చేశారనేది ఇందులో మనకు తెలుస్తుంది. उन्मुखीकरण शासक का यह दायित्व है कि सबका बराबर ध्यान रखना चाहिए, विपत्ति की हालात में धैर्य और समय स्फूर्ति से काम लेना चाहिए. శాసక్ అంటే శాసించేవాళ్ళు ఎవరు, రాజు, ప్రభువు. యహ్ దాయితు హోతా హై కి, దాయిత్వం అంటే వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ బాధ్యత ఇది ఉంటుంది ఏంటంటే సబ్కా బరాబర్ ధ్యాన్ రఖనా చాహియే, అందరినీ సమానంగా చూడాలి. విపత్తికి హాలాత్ మే ధైర్య और समय स्फूर्ति से काम लेना चाहिए. విపత్తి హాలాత్ మే, విపత్తి అంటే ఏదైనా ఆపద కాలంలో, ఆపద సమయంలో, హాలాత్ అంటే సమయాలు, ఆపద సమయాలలో ధైర్య और సమయస్ఫూర్తి సే కామ్ లేనా చాహియే, ధైర్యం మరియు సమయస్ఫూర్తితో కామ్ లేనా చాహియే అంటే వ్యవహరించాలి. कानून और नियमों का शासन रूप से अनुसरण करना चाहिए. कानून और నియమాలు, కానూన్ చట్టాలు, నియమాలను అనుసరించి సమాన్ రూప్ సే అనుసరణ కర్నా చాహియే, సమాన రూపంగా వాటిని అనుసరిస్తూ ఉండాలి. అంటే చట్టాలని అనుసరించాలి, చట్టాన్ని కూడా అనుసరించాలి. जो शासक अधिकार में क्षमा का गुण रखता है निस्संदेह वह आदर्श शासक कहलाते हैं. जो शासक, ఏ రాజు అయితే లేక ఏ ప్రభు అయితే అధికారమే క్షమాకా గుణ్ రక్తా హే, అధికారమే అతని యొక్క అధికారంతో పాటుగా క్షమాగుణం అనేది కలిగి ఉంటాడో, నిస్సందేహంగా వహ అంటే అతను ఆదర్శ శాసక కహలాతే, అతను ఆదర్శ రాజుగా చెప్పబడతాడు. ఏ విధంగా చెప్పబడతాడు, అతనికి అధికారం ఉన్నప్పటికీ కూడా ఎంత అధికారంతో ఆయన ఉంటాడో అంతే క్షమాగుణం కూడా కలిగి ఉండాలి. క్షమించే గుణం అనేది కలిగి ఉంటే ఆయన నిస్సందేహంగా ఆదర్శ రాజుగా చెప్పబడతాడనమాట. ఇవన్నీ శాసకుడికి అంటే శాసక్ అంటే శాసించేవాడు అంటే ప్రజల్ని శాసించేవాడు, ప్రజల్ని చూసేవాడు, ప్రభువు కదా రాజు ఆయన. ఉద్దేశం చూడండి, పాఠం యొక్క ఉద్దేశం. छात्रों को साहित्य में एकांकी विधा से परिचित करना, एकांकी की भाषा व रचना शैली से परिचित कराना, एकांकी लेखन के लिए प्रोत्साहित करना एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास करना इसका उद्देश्य है. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, ఛాత్రం కో సాహిత్య మే ఏకాంకి విధా సే పరిచిత్ కర్నా, పిల్లలకి సాహిత్యంలోని ఏకాంకి విధి అంటే ఒక వ్యక్తి, ఏకాంకి అంటే ఒక వ్యక్తి అంటే ఒకటే ప్లేస్లో మొత్తం స్టోరీ మొత్తము ఒకటే సన్నివేశంగా జరుగుతుందనమాట. దీన్ని ఏకాంకి విధి అని అంటారు. ఏకాంకిక భాష వ రచనా శైలిసే పరిచిత్ కర్నా, దీని భాష మరియు రచనా శైలిని పరిచయం చేయాలంటే ఈ పాఠంలో జరిగేదంతా, చెప్పిన స్టోరీ అంతా ఒక్క సంఘటన ఆధారంగా జరుగుతుందనమాట. అది ఏకాంకి के लिए ప్రోత్సాహిక్ కర్ణ एवं इसके साथ साथ छात्रों में देश के लिए ఏకాంకి గురించి ప్రోత్సహించడం, ఇంకా దీనితో పాటుగా సాత్ छात्रों में देश के लिए समर्पित होने की భావన, దేశం కోసం తమల్ని తాము సమర్పించుకునే భావన అనేది వికాస్ కర్ణ ఇస్కా ఉద్దేశం, వాళ్ళలో వికసించే విధంగా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే దేశం కోసం తమల్ని తాము సమర్పించుకోవాలనే భావన కలిగించడం పాఠం యొక్క ఉద్దేశం. విధా విశేష చూడండి, ఈ పాఠకి విధా ఏకాంకి హే, ఈ పాఠం ఏకాంకి రూపంలో ఉంటుంది. ఏకాంకి అంటే చెప్పాను కదా, ఒకటే సన్నివేశం, ఒకటే సంఘటన, ఒక సంఘటనలో జరిగిన దాని గురించి చెప్పడం అంటే ఒక్కదాని గురించి, ప్రత్యేకంగా ఒక్క సంఘటన గురించి. ఏకాంకి సాహితీకి వహ్ విధా హే జో నాటక్ కే సమాన్ అభినయ్ సే సంబంధిత్ హే. ఏకాంకి అనేది విధం అంటే ఈ ప్రకారంగా ఉంటుంది. ఏ ప్రకారంగా, నాటక్కే సమాన్, నాటకంలో ఎలా అయితే అభినయాలతో ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నాటకంలో ఎలా మాట్లాడతారు,
ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. నాటకాలు ఎలా మాట్లాడతారు, ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడతారు అన్నమాట. సన్నివేశం సంభాషణలు ఏ విధంగా జరుగుతాయి సేమ్ అలా ఉంటాయి. ఏకాంకి కా అర్థ హే ఏక్ అంక్ వాలా. ఏకాంకి ఏక్ అంటే ఒకటి కదా, ఒక అర్థము. వహ్ ఏక్ అంక్ వాలా నాటక్ హే అంటే ఒకటే అర్థాన్ని ఇచ్చే నాటకం. అంటే ఒకటే, దాంట్లో మెయిన్ పాయింట్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. लेखक का परिचय। दिन लेखक विष्णु प्रभाकर అని చెప్పాం కదా. विष्णु प्रभाकर का जन्म सन 1912 में हुआ। वे आदर्श प्रिय व्यक्तित्व थे। इन्हें प्रेमचंद परंपरा का ఆదర్శోన్ముఖ్ యథార్థవాది లేఖక్ కహా జాతే హై. విష్ణు ప్రభాకర్ 1912లో జన్మించారు. ఆదర్శ ప్రియ వ్యక్తి, ఆయన ఆదర్శాలకి గౌరవించే వ్యక్తి. ఇన్హే ప్రేమ్చంద్ పరాపరంగా ఆదర్శోన్ముఖ్ యథార్థవాది. ఈయన కూడా ప్రేమ్చంద్ పరంపరలోనే ఆదర్శ 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 యథార్థవాది లేఖక్ అని కూడా అంటారు. ఆ లేఖకులు అంటే ఆ రచనలు చేసే వాళ్ళ పరంపరలో ఈయన పేరు కూడా చేర్చడం జరిగింది. आवारा मसीहा नामक रचना के लिए इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया है. आवारा मसीहा అనే ఒక రచన చేశారు. ఈ రచనకు గాను సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ సమ్మానిత్ కియా అనే పురస్కారంతో గౌరవించారు. భారత్ సర్కార్నే ఇన్హే పద్మభూషణ్ సమ్మాన్ సే సమ్మానిత్ కియా గయా. భారత సర్కార్ అంటే భారతదేశ ప్రభుత్వము పద్మభూషణ్తో ఈయన్ని సన్మానించారు. ఇన్కా దేహాంత్ సన్ 2009 में हुआ. ఈయన 2009లో నిధనించారు. विषय प्रवेश. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. सुभद्रा कुमार चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता प्रकट करती है. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी है. खूब लड़ी చాలా లడ్నా అంటే యుద్ధం చేసింది, చాలా యుద్ధం చేసింది. మర్దాని వహతో ఝాన్సీ వాలి రాణి. మర్దాని మర్దాని అంటే మగవాళ్ళ గురించి. మగవాళ్ళు ఏ విధంగా అయితే తమ మగతనంతో గెలుస్తారో అదేవిధంగా ఝాన్సీ రాణి కూడా, ఝాన్సీకి రాణి కూడా అని ఒక వాక్యం చెప్పబడింది. ఎవరి ద్వారా? సుభద్ర కుమారి చౌహాన్కి యహ్ పంక్తి లక్ష్మీబాయికి వీరత ప్రకట కర్తి హే. ఈ ఒక్క లైన్లోనే లక్ష్మీబాయి యొక్క వీరత్వం గురించి మనకి చెప్పడం జరుగుతుంది. లక్ష్మీబాయినే యహ్ సిద్ధ్ కర్ దిఖాయా కి నారీ అబ్లా నహీ సబ్లా హే. లక్ష్మీబాయి ఇది నిరూపించింది. ఏంటని సిద్ధకరణ అంటే నిరూపించడం. ఆడవాళ్ళు అబలే కాదు సబలా నిరూపించింది. లక్ష్మీబాయినే సచ్చే అర్థం మే దేశ్ కి స్వతంత్రాకి నీవ్ రఖీ థీ. లక్ష్మీబాయినే సచ్చే అర్థం మే నిజంగా లక్ష్మీబాయి స్వతంత్రం కోసం మొదటిసారిగా యుద్ధం చేసిన మహిళ ఎవరు అంటే ఝాన్సీ లక్ష్मीबाई. పునాది అనేది స్వతంత్రోద్యమానికి పునాది వేసింది ఝాన్సీ లక్ష్मीबाई. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता बताई जा रही है. ప్రస్తుత పాఠము దేశ్ కే ప్రతి దేశానికి ఉన్కి కర్మపరాయణత తను చేసిన పనుల గురించి మనకు చెప్పడం జరిగింది. పాత్ర చెప్పాను కదా, ఇది నాటక రూపంగా ఉంటుంది, నాటకంలా ఉంటుందని. ఇందులో పాత్రలు లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, తాంత్య. వీళ్ళంతా కథలోని పాత్రలు. ఎవరెవరు? లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, तांत्या दोप అనమాట. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. रंगमंच पर युद्ध भूमि का दृश्य. रंगमंच पर అంటే దీని రంగమంచ్ అంటే యుద్ధభూమి యొక్క దృశ్యం చూస్తే ఎలా ఉంది. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देती है. యుద్ధ భూమిలోని క్యాంపులు వేసుకుంటారు కదా, చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు కదా, అక్కడ కొంచెం దూరంలో లక్ష్మీబాయి तंबू का एक भाग दिखाई देते हैं. पर्दा उठाने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती हैं. मंच అంటే స్టేజ్. ఆ స్టేజ్ మీదకి ఆ పరదా తీసి, పరదా దేనికి తీస్తుంది? చిన్న చిన్న గుడారాలు కట్టారు కదా, దాని పరదా తీసి మహారాణి లక్ష్మీబాయి అప్ని సఖి అంటే తన చెలికత్త జూహితో ఉత్తేజిత అవస్థమే చాలా ఉత్తేజంగా, అవస్థ అంటే అవస్థలో, మంచ్ పై ప్రవేశ్ కర్తీ హై స్టేజ్ మీదకి వస్తుంది. దోనో లాల్ కుర్తీ సే సైనికోం కి వేషభూషా మే హై. వాళ్ళిద్దరూ లాల్ కుర్తీకే సైనిక్ కి వేషభూషా మే హై ఎర్రని రంగు వస్త్రాలు ధరించి
ఎర్రని రంగు కుర్తీలు ధరించి సైనికులు ఏ విధంగా ఉంటారో ఆ వస్త్రధారణలో ఉన్నారు. లక్ష్మీబాయి, मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी कालपी ग्वालियर कहाँ गए, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती हैं. स्वराज्य को आते हुए दिखाती हूँ पर दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाते हैं. तो ఇక్కడ లక్ష్మీబాయి ఏమని చెప్తున్నారంటే, మీరు దేక్తే దేక్తే క్యాసే క్యా, నేను చూస్తుండగానే ఎక్కడి నుంచి ఏం జరిగిపోతుందో, ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో, ఝాన్సీ కలాపి గ్వాలియర్ కహాగా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి. పరంతు మంజిల్ హైకి పాస్ ఆకర్ బి హర్ బాత్ దూర్ చలే జాతీ హే. ఎలా ఉంటుందంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి మాటిమాటికి దూరం అయిపోతున్నట్టుంటాయి. స్వరాజ్యకు ఆతే హుయే దెక్తి హూ, స్వరాజ్యము సంపాదిస్తుందా అన్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. స్వరాజ్యం అనేది మనకి లభిస్తుంది అని ఒకసారి అనిపిస్తుంది. ఇంకొకసారి పరంతు దూసరి హీ క్షణమే, ఇంకొక క్షణంలోనే మార్గమే హిమాలయ అడజాతే హే, స్వరాజ్యం మనకు వచ్చేస్తుంది అనేటప్పటికే మార్గమధ్యంలో హిమాలయ పర్వతాలు, అంత ఎత్తైన పర్వతాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి పర్వతాలు అడ్డొచ్చినట్టు అనిపిస్తుంది. ఉసే పార్ కర్తీ హో తో మహాసాగర్కి డరావుని లహరే తేపడ్ మారనే లగ్తీ హే. అయినా హిమాలయ పర్వతాలను కూడా నేను దాటుకొని వెళ్ళినా కూడా దాని తర్వాత పెద్ద మహాసాగరం యొక్క అలలు అడ్డుకున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఉన్సే జోస్తీ హూతో నావిక్ సో జాతే హే. అలా వాటిని దాటుకోవాలి, మహాసాగరాన్ని దాటాలి అంటే పడవను ఉపయోగించాలి. ఇప్పుడు పడవ కోసమని వెళ్తే నావిక, పడవను నడిపేవాడు పడుకునిపోయాడు. అంటే ఆ సమయం ఆమెకు అలా ఉందన్నమాట. ఇప్పుడు అంతా కష్టపడి ఆమె దాటొచ్చింది, కానీ నావికుడు అక్కడ పడుకుంటే ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి. దేకో జూహీ ఉధర్ క్షితిజ్ పర్ దేకో कैसी लप लपाती हुई लपटें उठ रही हैं. सारा आकाश धूम घटाओं से छाया हुआ है. प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल हैं. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇక్కడ రావ్ సాహెబ్ గారు మాత్రము ఆయన మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలా తీసుకుంటున్నాడు? ఆవేశ్ మే ఆతే ఆతే సాహస్ మౌన్ హో జాతీ హే. కోపంగా చూడు, మనం ఇక్కడ ఇంత ప్రళయ సన్నివేశంలో ప్రళయం జరుగుతూ ఉంది. ఇంత యుద్ధ భూమిలో కూడా ఆయన ఏ విధంగా రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే విశ్రాంతిని తీసుకోగలుగుతున్నాడు అని కోపంగా అంటూనే ఆమె మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. ఎవరు? ఝాన్సీ రాణి. జూహీ కుచ్ కహనే కే లియే ముహ్ కోల్తీ హై కి మహారాణి ఫిర్ బోల్ ఉడ్తీ హై. జూహీ ఏదో చెప్దామని మహారాణి అని అంటూ ఉంటుంది. జూహీ మేనే ప్రతిజ్ఞ కీ థీ కి మే అప్నీ ఝాన్సీ నహీ దూంగి. అప్పుడు జూహీ అంటే చెలికత్త అని చెప్పాను. చెలికత్త లక్ష్మీబాయి అంటుంది, జూహీ ప్రతిజ్ఞ కీతి, నేను ప్రతిజ్ఞ చేశాను ఏంటంటే అప్నీ ఝాన్సీ నహీ దూంగి, నేను ఆంగ్లేయులకి ఈ ఝాన్సీని ఇవ్వను. లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి జూహీ, కానీ చేతిలోంచి ఝాన్సీ వెళ్ళిపోతుంది. సాహస్ తీవ్ర హోకర్ అంటే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. అసలు నేను ఝాన్సీని ఇయ్యొద్దని ప్రతిజ్ఞ పూరాను, కానీ ఝాన్సీ నా చేతి నుంచి జారిపోతుంది. నహీ ఝాన్సీ హాత్ సే నహీ నిక్లీ, లేదు మన చేతి నుంచి ఝాన్సీ అనేది వెళ్ళిపోలేదు. మే అప్నీ ఝాన్సీ నహీ దూంగి, మే అకేలీ హూ లేకిన్ ఉస్సే క్యా, మే అకేలీ హీ ఝాన్సీ లేకర్ రహూంగి. ఏమంటుంది ఆమె? ఒకసారి ఝాన్సీ నా చేతిలో జారిపోతుంది, కాదు కదా అసలు నేను ఝాన్సీని నా చేతిలోంచి, ఝాన్సీ అంటే ఆమె యొక్క రాజ్యం, నేను ఈ రాజ్యాన్ని ఎవరికి ఇయ్యను. అప్నీ ఝాన్సీ నహీ దూంగి, నేను నా రాజ్యాన్ని ఎవరికి ఇయ్యను. మే అకేలీ హూ, నేను ఒక్కదాన్నే. లేకిన్ ఉస్సే క్యా, అయితే ఏమైతుంది? మే అకేలీ హీ ఝాన్సీ లేకర్ రహూంగి, ఒక్కదాన్ని అయినా కూడా నేను ఝాన్సీని ఇవ్వను, నా ఝాన్సీని నేను తిరిగి తీసుకుంటాను అంటుంది. ఇక్కడ చూడండి, ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నారు అన్నాం కదా మనం ఇక్కడ ఝాన్సీని. జూహీ, ఇప్పుడు జూహీ అంటుంది, కౌన్ కహతా హై ఆప్ అకేలీ హో మహారాణి, ఆప్ తో గీత పడతీ హై, ఫిర్ యహ్ నిరాశ కైసీ. అప్పుడు జూహీ అంటుంది, కౌన్ కహతా హై ఆప్ అకేలీ హై మహారాణి, ఎవరంటున్నారు మహారాణి మీరు ఒంటరిగా ఉన్నారని. ఆప్ తో గీత పడతీ హై ఫిర్ యహ్ నిరాశ కైసీ, మీరు గీత చదువుతారు, గీత అంటే భగవద్గీత చదువుతారు, భగవద్గీత చదువుతున్నప్పుడు మీరు ఒక్కరే అని ఎందుకు నిరాశ చెందుతున్నారు? భగవద్గీతలో చాలా సన్నివేశాల్లోని మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే విధంగా చాలా సన్నివేశాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే అంటున్నారు, మీరు అంత భగవద్గీత చదువుతారు కదా, అలాంటప్పుడు మీరు ఇంత నిరాశ ఎందుకు చెందుతున్నారు ఒక్కరే అని.
అప్పుడు లక్ష్మీబాయి, మే నిరాశ నహీ హూ, మే జాన్తీ హూ కి మే ఝాన్సీ లేకర్ హోంగి, నేను నిరాశ లేను, నాకు తెలుసు నేను ఝాన్సీని సంపాదిస్తానని. లేకిన్ క్యా తుమ్ నహీ జాన్తీ కి ఉస్ దిన్ బాబా, లేకిన్ కానీ నీకు తెలియదా, ఆ రోజు బాబా బాబా గంగాదాస్ నే ముజ్సే క్యా కహా థా, ఆ రోజు గంగాదాస్ ఏం చెప్పారు మనతో, జబ్ తక్ హమారే సమాజ్ మే छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलासप्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज नहीं मिल सकता है। वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। నీకు గుర్తుందా గంగాదాస్ గారు మనతోని ఏం చెప్పారో, జబ్ తక్ హమారే సమాజ్ మే ఛువాఛూత్ ఔర్ ఊంచ్ నీచ్, ఛువాఛూత్ అంటే అంటరానితనం, ముట్టుకోవద్దు చేయొద్దు అంటారు కదా, అలాంటి అంటరానితనం, ఊంచ్ నీచ్ పెద్ద చిన్న అనే భావన, మిట్ జాతా హే నహీ మిట్ జాతా హే ఎప్పటి వరకు అయితే ఆ భావనలు అనేవి తొలగిపోవో, జబ్ తక్ హమ్ విలస్ ప్రేయకో చోడుకర్ జన్ సేవక్ నహీ బంతే, ప్రజల్లోని ఇలా అంటరానితనము పెద్ద చిన్న అనే భేదాలు, ఇంకా మనలోని విలాసప్రియమైన జీవితం, రాజులు రాళ్ళంటే ఎలా ఉంటారు, చాలా విలాసవంతంగా బతుకుతారు, అలాంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలేస్తామో, చోడ్కర్ జన్ సేవక్ నహీ బన్ జాతే, అది వదిలేసి మనము జనాలకు సేవ చేసే వాళ్ళకి ఎప్పుడైతే జరుగుతామో, తబ్ తక్ స్వరాజ్య నహీ మిల్ సక్తా, అప్పటి వరకు మనకు స్వరాజ్యం అనేది దొరకదు. వహ్ మిల్ సక్తా హై కేవల్ సేవ, తపస్య और బలిదాన్ సే, అది దొరుకుతుంది ఏ విధంగా, కేవల్ సేవ తపస్య సే, మనం చేసే తపస్సు మరియు మనం చేసే సేవతోనే స్వరాజ్యం అనేది దొరుకుతుంది. लेकिन महारानी जूही చెప్తుంది, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनाना, सफलता और असफलता देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है, वह हमारा अधिकार है. లేకిన్ మహారాణి కానీ మహారాణి గారు ఉన్హోనే యహ్ భీ తో కహా థా, ఆయన ఇది కూడా చెప్పారు ఏంటంటే, స్వరాజ్య ప్రాప్తి సే బడ్కర్ హై స్వరాజ్యకి స్థాపన కేలియే భూమి తయారు కన్నా, స్వరాజ్యాన్ని ప్రాప్తించుకోవాలంటే, స్వరాజ్యాన్ని అందుకోవాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటి, స్వరాజ్య స్థాపన కోసం భూమి తయారు కన్నా, స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం భూమి అంటే ఇప్పుడు ఏదైనా భవనం తయారు చేయాలి, ముందుగా మనకి భూమి కావాలి, తర్వాత పునాది వేయాలి, తర్వాత భవనాన్ని నిర్మించాలి కదా. ఇప్పుడు స్వరాజ్యం స్థాపించారు, ఒకటేసారి స్వరాజ్యం రావాలంటే రాదు కదా, దానికోసం చేసే ప్రయత్నాలు చేయాలి కదా. స్వరాజ్యకి నీమ్క పత్తర్ బనానా, స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ముందుగా పునాదిని మనం తయారు చేసుకోవాలి. సఫలత और అసఫలత దేవ్కి హాత్ మే హే, స్వరాజ్యం రావడం రాకపోవడం దేవుని చేతిలో ఉంది, కానీ పునాది అనేది మనమే చేయాలి. లేకిన్ నీవుకే పత్తర్ బన్నేసే హమే కౌన్ రోక్ సక్తే హే, రావడం రాకపోవడం అంటే స్వతంత్ర సాధించడంలోని సఫలం అవడం విఫలం అవడం అనేది దేవుడి చేతిలో ఉంది, కానీ నీవు కా పత్తర్ బన్నేసే హమే కౌన్ రోక్ సక్తే హే, పునాదికి రాళ్ళుగా మారడానికి మనల్ని ఎవరు ఆపుతారు, వహ్ హమారా అధికార్ హే, అది మన హక్కు. అప్పుడు లక్ష్మీబాయి ముష్కురాకర్ అంటే చిన్నగా నవ్వుతూ, సబాష్ మేరీ కర్నల్ తుమ్ లోగోన్సే ముజే యహీ ఆశా హే అంటుంది. సబాష్ మేరీ కర్నల్ తుమ్ లోగోన్సే ముజే యహీ ఆశా హే, మీ నుంచి నాకు ఇదే ఆశ ఉంది. జిస్ స్వరాజ్కి నీవు తుమ్ జైసి నారియోం బన్నే జా రహీ హే వహ్ నిశ్చయ హీ మహాన్ హోగా, ఏ స్వరాజ్యం కోసం అయితే నీలాంటి నాలాంటి స్త్రీలు చేద్దామని అనుకుంటున్నారో అది నిశ్చయంగా చాలా గొప్పగా ఉంటుంది. ముజే ఇస్ బాత్కి చింతా నహీ హే కి వహ్ మేరే జీవన్ కాల్ మే ఆతా హై యా నహీ ఆతా, నాకు ఈ విషయం తెలీదు, అదేంటంటే చింత నహీ హే కి, నాకు ఈ విషయం గురించి చింత లేదు, ఏంటంటే నేను బతికుండగా స్వరాజ్యం వస్తుందా రాదా. లేకిన్ ముజే ఇస్ బాత్ కా దుఃఖ్ అవశ్య హై కి హమారే పాస్ తాంత్యా జైసే సేనాపతి హే, ఆ స్వరాజ్యం వస్తుందా లేదా అనే బాధ నాకు, నేను బతికుండగా వస్తుందా లేదా అని బాధ కాదు, కానీ మనలాంటి వాళ్ళ మధ్యలో తాంత్యా లాంటి సేనాపతి ఉన్నందుకు. ఫిర్ భీ హమారీ సేనా మే అనుశాసన్ నహీ హే, అయినా మన సేనలో అనుశాసన్ అనేది లేదు. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं, क्यों जानती हो क्यों అని అడుగుతుంది. క్యూ జాంతే హో క్యూ, హమారే పాస్ గ్వాలియర్ కా కిలా హై, మన దగ్గర గ్వాలియర్ కిలా అంటే కోట కూడా ఉంది, అయినా కూడా మనము ఏం చేయలేకపోతున్నాం ఎందుకో తెలుసా అని లక్ష్మీబాయి అడుగుతుంది. అప్పుడు జూహి, जानती हूँ महारानी हम विलासित में डूब गए हैं, तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करते हैं. తెలుసు మహారాణి, మనము విలాసిత్ అంటే విలాసాల్లోని మునిగిపోయినాము. ఈ మాట వింటూనే
తబి ముస్కురాకర్ అప్పుడే నవ్వుతూ ముందర ప్రవేశించింది. ముందరేమంటుంది, కౌన్ कहता है कि हम विलसित में डूब गए हैं, विलसिता में डूबे हैं రావ్ సాహబ్ బాందా కే నవాబ్ సేనాపతి తాంత్యా. ఎవరు చెప్పారు మన విలాసాల్లో మునిగిపోయామని? విలాసాల్లో మనం మునగలేదు. రావ్ సాహెబ్ బాందా కే నవాబ్ సేనాపతి, బాందా యొక్క రాజు, సేనాపతి ఇంకా రావ్ సాహెబ్ వాళ్ళు మునిగిపోయారు. అప్పుడు జూహి సాహసా నహి ముందర్ సేనాపతి నహి. అప్పుడు జూహి అంటుంది, లేదు ముందర్ సేనాపతి గారు కాదు. సేనాపతి తాంత్యా తోపి అనేది సేనాపతి అన్నమాట, సేనాపతి గారు కాకనే కాదు అని. అప్పుడు ముందర నవ్వుతూ అంటుంది, ఓ సమస్తి తుమ్తో ఉన్కా పక్ష లోగి హే. నాకు తెలుసు నువ్వు ఆయన పక్షం తీసుకుంటావని. అప్పుడు జూహి అంటుంది దృఢ స్వరమే అంటే గట్టి స్వరంలో, మే ఉస్కా పక్ష నహీ లేతి లేకిన్ జో తత్తి జో థై హే ఉస్కో చిపాయా నహీ జాతే హే. నేను ఆయన పక్షాన్ని తీసుకోవట్లే, కానీ ఏది నిశ్చయమో దాన్ని మనము దాయలేము. సర్దార్ తాంత్యారావు సాహెబ్ కో అప్నే తన్మన్ కా స్వామి మాన్తే హే. సర్దార్ తాంత్యారావు, తాంత్యా గారిని నేను నా తన్మన్ అంటే నేను మానసికంగా శారీరకంగా నా భగవంతుడుగా భావిస్తాను. ముందరంటుంది, ఔర్ తుమ్ ఉన్కో అప్నా స్వామి మాన్తి హో. నువ్వు ఆయన్ని నీ స్వామిగా కూడా అనుకుంటావు కదా. జూహి అంటుంది, హా మే ఉన్కో అప్నా స్వామి మాన్తి హూ ఔర్ మాన్తి రహూంగి. అవును, ఆయన నేను నా స్వామిగానే భావిస్తూ ఉంటాను కూడా. లేకిన్ ఉన్మే బి అధిక్ మే మహారాణికో అప్నా స్వామి మాన్తి హూ. కానీ నేను అంతకంటే కూడా ఎక్కువగా మహారాణిని నా స్వామిగా భావిస్తాను. ఔర్ మహారాణి సేవి, అలాగే మహారాణితో పాటు బడ్కర్ మే అప్నే దేశ్కో అప్నా స్వామి మాన్తా హూ. అలాగే మహారాణి గారి కంటే కూడా నేను నా దేశాన్ని నా స్వామిగా భావిస్తాను. దేశ్ కే లియే మే సర్దార్ కో బి టుకరా సక్తి హూ, టుకరా చుకి హూ. నేను దేశం కోసం నా సర్దార్ అంటే నా పైన ఉన్న యజమాన్ని వదిలేశాను కూడా. ముందర్ జూహి तू तो नाराज हो गई, मेरा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. అప్పుడు తను అంటుంది, నువ్వు నారాజ్ అంటే నువ్వు కోపగించుకోకు, చిన్నబుచ్చుకోకు, నేను మామూలుగానే అడిగాను. కేవలం ఇత్నా హీ కహనా చాతి, నేను ఇదే ఖాళీ ఇంతే మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు ఆయన్ని స్వామిగా భావిస్తున్నావు కదా, ఆయనకి చెప్పొచ్చు కదా. లక్ష్మీబాయి జూహీనే ఉన్హే రోకా హే ముందరా మే జాంతి హూ. जब राव साहब के कहने पर तांत्या इसे नाचने के लिए बुलाने को आए थे तो उसने उनको बुरी तरह टुकड़ा कर दिया है. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు లక్ష్మీబాయి, అవును నేను చూశాను, ముందర ఆయన్ని ఆపింది నాకు తెలుసు. ఎప్పుడైతే రావు సాహెబ్ గారు ఈమెని తన ముందు నృత్యం చేయవలసిగా కోరారో, అంటే డాన్స్ చేయాలి, నృత్యం చేయాలి అని కోరారో, అప్పుడు తాంత్యా గారు చెప్పినప్పుడు ఈమె ఎదిరించింది తాంత్యా గారిని. అప్పుడు జూహి హారాని మే స్వరాజ్య కే లియే నాచ్ సక్తి హూ, బరాబర్ నాచ్తి రహీ హూ. నేను స్వరాజ్యం కోసం నృత్యం చేస్తాను, బరాబర్ ఖచ్చితంగా చేస్తాను. పరంతు విలాసిత్ మే డూబ్నే కే లియే అప్నీ కళాకో కిసీకే గలేకి ఫాన్సీ నహీ బనా సక్తి హూ. కానీ విలాసాల్లో మునిగి తేలే వాళ్ళ కోసం నేను నా కళను ప్రదర్శించను. జో ముజ్కో ఐసా కర్నే కే లియే కహతే హై ఉన్కో మే టోకర్ హీ మార్ సక్తి హూ. ఎవరైతే నన్ను ఈ విధంగా చేయమంటారో వాళ్ళని నేను విడిచిపెట్టగలను. టోకర్ మార్ సక్తి హూ విడిచిపెట్టేస్తారు. అప్పుడు లక్ష్మీబాయి దీర్ఘ నిశ్వాస లేకర్ అంటే గాలి పెద్దగా శ్వాస పీల్చుకుంటే ఏమంటుంది, టోకర్ హీతో నహీ మార్ సక్తి జూహీ, యహీ దర్ద్ తో హమే కచోట్ రహా హై. అగర్ టోకర్ మార్ కర్ హమ్ ఉన్కి మదహోషి దూర్ కర్ సక్తే తో బాత్ హీ క్యా థీ. అప్పుడు అంటున్నారు, లేదు ఇలా వాళ్ళని ఎదిరించాలి అంటే మార్ సక్తి జూహీ, ఎదిరించాలి అనుకుంటే చంపేయగలను, కానీ యహీ దర్ద్ హమే కచోట్ రహా హై. అగర్ టోకర్ మార్కర్ हम उनकी मदहोशी दूर कर सके बात की क्या थी. भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं టోకర్ మారనే కో తయార్ హూ. అప్పుడు జూహి అంటుంది, ఇవన్నీ కాదు, మీరు ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే నేను వాళ్ళని ఎదిరిస్తాను. ముందర్ అంటుంది, ఔర్ మే బి తయార్ హూ బాయి సాహెబ్. అప్పుడు తను కూడా అంటుంది, బాయి సాహెబ్ నేను కూడా రెడీగా ఉన్నాను. హమ్ సబ్ చల్కర్ ఉన్కి నీంద్ హరాం కర్ దేంగే, మనందరం పోయి ఆయన నిద్రని భంగం చేద్దాం. లక్ష్మీబాయి నహీ ముందర్ నహీ, हम उनकी नींद हराम नहीं कर सकते हैं, अब तो दुश्मन की टोकरों हैं उनको उस नींद से జగా సక్తి హే. ఇప్పుడు అన్నారు, లేదు మనం వాళ్ళని
లేపొద్దు. अब तो दुश्मन की टोकरों ही उनको उसी नींद से जगा सकते हैं. ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాళ్ళని ఆ నిద్ర నుంచి లేపగలరు. జూహీ దుష్మన్ కి టోకర్ యహ ఆప్ క్యా కహ రహీ హే. దుష్మన్ కి టోకర్ ఎవరున్నారు మనకి శత్రువులు అని అంటుంది లక్ష్మీబాయి. హా జూహీ దోస్త్ కి టోకర్ అవిశ్వాస్ కి ఖాయి కో और भी చౌడా కర్ దేతి హే. స్నేహితులు చేసే మోసం అనేది మోసం అనేది చాలా బాధిస్తుంది. क्या तुम नहीं जानती ही कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी. నీకు తెలుసు కదా ఇలాంటి సమయంలో మాట్లాడితే ఇది ఇంకా పెద్దగా అవుతుంది కదా. ముందర్ బాయి సాహెబ్ ఠీక్ कहती हैं శంకాయం అవిశ్వాసం పైదా కరేగి. అవును మీరు చెప్పేది కరెక్టే. శంక అంటే అనుమానం అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఔర్ ఉస్ అవిశ్వాసే ఉత్పన్న నిరాశ. ఆ విశ్వాసం నుంచి నిరాశ అనేది కలుగుతుంది. దూర్ కర్నే కే లియే పాయల్ కి జంగార్ ఔర్ బి జనక్ ఉటేగి. దాని నుంచి దూరం చేయడానికి పాయల్ అంటే గజ్జెల యొక్క సౌండ్, జనక్ అంటే గజ్జెల యొక్క శబ్దము. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगे. శ్రీఖండ్ లడ్డు అంటే జాన్ దేనే వాళ్ళ బ్రాహ్మణులకి చాలా ఇష్టమంట. వాళ్ళ ఆశీర్వాదము స్వర ఔర్ బి తేజ్ హో ఉటేగా. వాళ్ళ స్వరము ఇంకా ఇంకా గట్టిగా. సాహస కహీ దూర్ తోపో కా స్వర్ ఉడతా హై. లక్ష్మీబాయి అంటుంది. और जूही तू अगर तात्या के కోచ్ सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहो. నువ్వు ఒకవేళ తాంత్య గారిని వెతికావనుకో ఆయన్ని వెంటనే ఇక్కడ రమ్మని అడుగు. జూహీ చెప్తుంది. కోచ్ క్యూ నహీ సక్తి ఆప్కి ఆజ్ఞా హోనే పర్ మే ఉన్హే పాతాల్ సే బి ఖీంచ్ కర్ లా సక్తి హూ. ఎందుకు వెతకలేను నేను, ఎందుకు పట్టుకోలేను, మీరు ఆజ్ఞిస్తే నేను పాతాళం నుంచి కూడా ఆయన తీసుకొస్తాను. రఘునాథరావు అప్పుడే రఘునాథరావు వచ్చారు. మహారాణి ఆప్నే సునా అని అడిగారు. అప్పుడు లక్ష్మీబాయి క్యా రఘునాథరావు చెప్తున్నాడు. మహారాణి जनरल रेज की सेना ने मुरार में प्रवेश की सेना को हरा दिया. జనరల్ రోజు యొక్క సేన మురార్లోకి ప్రవేశించి మన సేనలను ఓడించారు. జూహీ భయపడుతుంటుంది. క్యా పేషావుకి సేన హార్ గయి. పేషావులో ఉన్న మన సేన ఓడిపోయారా. లక్ష్మీబాయి అంటుంది. పేషావుకి సేన హార్ గయి యహ్ అచ్చా హీ హువా అబ్ పేషావుకి ఆంఖే ఖులేగి. రఘునాథ్ अपनी सेना को तैयार होने की आज्ञा दो. रोज ग्वालियर का किला नहीं ले सकेगा. అప్పుడు లక్ష్మీబాయి అంటుంది. ఏంటి వాళ్ళు ఓడిపోయారా, పేషావా వాళ్ళు ఓడిపోయారా, అయితే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి ఇప్పుడు. రఘునాథ్ తొందరగా మన సేనని తయారు చేయి. రోజ్ గ్వాలియర్ కా కిలా నహీ లే సకేగా. వాళ్ళు గ్వాలియర్ యొక్క కోటని తీసుకోకూడదు. రఘునాథ్ మే జాన్తా హూ వహ్ కభీ నహీ లే సకేగా. వాళ్ళు ఎప్పుడు దాన్ని సంపాదించలేరు. మే అభీ సేనకు कुछ के लिए तैयार करता हूँ, केवल आपको सूचना देने के लिए आया था. నేను ఇప్పుడే మన సేనని అప్రమత్తం చేస్తాను, ఖాళీ మీ ఆజ్ఞ కోసం మీకు చెప్పాలని, మీకు సూచించాలని వచ్చాను. और जूही तुम भी जाओ, शायद सेनापति तांत्या इधर ही आ रहे हैं, लेकिन ठहरो. అయితే లక్ష్మీబాయి చెప్తుంది. జూహీ నువ్వు వెళ్ళు. లేదు ఆగు, తాంత్యా గారు ఇక్కడికే వస్తున్నారు. జూహీ బాహర్ దేక్కర్ జీ హా ఏతో సర్దార్ తాంత్యా హీ. అవును తాంత్యా గారే వస్తున్నారు. లక్ష్మీబాయి అంటుంది. కహియా సర్దార్ తాంత్యా ఆజ్ ఆప్ ఇధర్ కేసే భూల్ పడే. చెప్పండి తాంత్యా గారు మీరు మర్చిపోయి ఇక్కడికి వచ్చారా. తాంత్యా భాయ్ సాహెబ్ మే కిసీ కే లియే సర్దార్ హో సక్తా హూ పర్ ఆప్కే లియే తో సేవక్ హీ హూ. భాయ్ సాహెబ్ అంటే అన్నగారు అని పిలుస్తున్నారు అక్కడ లక్ష్మీబాయి. సైనికుడి వేషంలో ఉంది కదా, నేను మీకోసం నేను అందరికీ సర్దార్ ప్రభువునే అవ్వచ్చు, కానీ మీకు మాత్రం ఎప్పటికీ సేవకుడినే. లక్ష్మీబాయి వ్యంగ్ సే ఇతనే బడే సేనాపతి కో ఇస్ ప్రకార్ ఏక్ నారీ కే సామ్నే. ఆమె వెటకారంగా అంటుంది లక్ష్మీబాయి. ఇతనే బడే సేనాపతి, ఇంత పెద్ద సైన్యాధిపతి మీరు ఈ విధంగా నారీకే సామ్నే స్త్రీ ముందర జుక్తే లజ్జా నహీ ఆతి. నా ముందు శిరస్సు వంచడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా. ఖైర్ చోడ్ ఇస్ బాత్ కో. సరే వదిలేసేయండి ఈ విషయం గురించి. యా తుమారి వినమ్రత హై. ఇది నీ యొక్క వినమ్రతకు వదిలేస్తున్నాను. లేకిన్ యహ్ తోపోం కి ఆవాజ్ కేసీ ఆ రహీ హై. కౌన్ సా ఉత్సవ్ మనాయా జా రహీ హై. షాయద్ చుట్కారో మే జాగిరో బాంట్నా అభి ఖత్మ్ నహీ హువా హై. ఏంటి ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి శబ్దాలు. కౌన్ సా ఉత్సవ్ మనాయా జాతా, ఎలాంటి ఉత్సవం అనేది చేస్తున్నారు. తాంత్యా భాయ్ సాహెబ్ ఆప్కో హమే లజ్జిత్ కర్నే కా పూరా అధికార్ హై. భాయ్ సాహెబ్ మీకు నన్ను కించపరచడానికి
अधिकारम ఉంది. हम इसी योग्य है लेकिन जो कुछ हो रहे हैं वह आप नहीं जानते. దీనికి నేను దీనికి నేను సరియాగ వాడినే కానీ మీకు తెలియదు ఇంకేం జరుగుతుందో లక్ష్మీబాయి అంటుంది. షాయిద్ బ్రహ్మ భోజ్ కో ఉపలక్ష్య మే తోప్ చల్ రహీ హై. బ్రాహ్మణులకు భోజనం పెట్టే లక్ష్యంలో ఈ శబ్దాలను చేస్తున్నారేమో. శ్రీఖండ్ और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. శ్రీఖండ్ లడ్డూలు చేయడానికి బ్రాహ్మణులకి పంచదార అయితే తక్కువ పడలేదు కదా అంటున్నారు. అప్పుడు జూహీ సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే. జూహీ అంటుంది ప్రభు ఈసారికి ఈయన్ని క్షమించండి. తాంత్య అన్నాడు బాయ్ సాహబ్ ఆప్ యూ కబ్ తబ్ ఫట్కార్తీ రహేగి. మీరు ఎప్పటి వరకు నా మీద ఇలా విరుచుకుపడతారు లక్ష్మీబాయి. तो मैं भी तैयार हूँ तांत्या, तुमसे मुझे बहुत आशाएं थी. तुम्हारे रहते यह सब क्या क्या हो गया. నాకు నీ మీద కూడా చాలా ఆశలు ఉండేవి. నీ మీద నీ పనిదనం మీద ఆశ ఉండే కానీ ఇదంతా ఏం జరుగుతుంది. సర్కార్ ఏ స్వామి భక్తి హే. ఇది స్వామి భక్తి అని చెప్తుంది లక్ష్మీబాయి. లేకిన్ ఆజ్ హమే దేశభక్తోంకి ఆవశ్యకత హే. మనకి కావాల్సింది స్వామి భక్తి కాదు దేశభక్తి. ఖైర్ అబ్బి కుచ్ నహీ బిగడా అబ్బి బహుత్ కుచ్ కియా జా సక్తే హే. ఇప్పటికీ ఏం పోలేదు, ఇంకా మనము చాలా చాలా చేయగలము. తాంత్య ఇసిలియే తో ఆయా హూ బాయ్ సాహెబ్. అందుకే కదా వచ్చాను. ఆప్ జో కహేగి వహీ కరుంగా. మీరేం చెప్తే నేను అదే చేస్తాను. జో యోజన బనాయే ఉసీ పర్ చలుంగా. మీరు ఏ అయితే ఆలోచన చేశారో అంటే యోజన అంటే ఐడియాస్ వాటికి అనుగుణంగా నడుచుకుంటాను. లక్ష్మీబాయి తో జావో తల్వార్ సంభాల్లో नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो. भूल जाओ रंग रंग, याद रखो हमें स्वराज्य लेने हैं, हमें రణభూమి में मौत से जूझना है. అయితే లక్ష్మీబాయి అంటుంది వెళ్ళి నీ ఖడ్గాన్ని తయారు చేసుకో, మర్చిపో. రంగ్ రంగ్ భూల్ జావో రంగ్ రంగ్ యాద్ రకో అంటే ఈ రంగ్ మచంగ్ అంటే ఈ రంగు ప్రపంచం నుంచి బయటకు వచ్చేసి గుర్తుపెట్టుకో. ఆమె స్వరాజ్య లేనే హే. మనము స్వరాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆమె రణభూమి మే మౌత్ సే జూంజ్నా హే. మనకి యుద్ధభూమిలోని మృత్యుతో పోరాడాలి. తాంత్య మహారాణి ఆప్కి జై హో, మే యుద్ధకే లియే తయార్ హోకర్ ఆయా హూ. అప్పుడు అన్నారు మహారాణి మీకు జయము జయము, యుద్ధానికి తయారై వచ్చాను. లక్ష్మీబాయి జాంతి హూ లేకిన్ సేనాపతి ఇస్ బార్ యహ్ याद रखना है कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेर से निकाल कर ले जाने हैं. అయితే లక్ష్మీబాయి ఏమంటుంది లేకిన్ సేనాపతి ఇస్ బార్ యహ్ యాద్ రఖ్నా. ఈసారి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే యది దుర్భాగ్యసే విజయ్ నా మిల్ సకీతో, మన దుర్భాగ్యంతో విజయం అనేది కలగలేదనుకో, తుమ్హే సేనా और సామాగ్రి దోనో దుష్మన్ కి గేర్ సే నికాల్కర్ లే జానే హే. నువ్వు మన సేనని మరియు సామాగ్రిని క్షేమంగా శత్రువుల నుంచి రక్షించాలి. తాంత్య ऐसे ही होगा. लक्ष्मीबाई तांत्या मेरे मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है. जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं. चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित ना हो ना पाए. అయితే లక్ష్మీబాయి అంటే తాంత్య మేరా మన్ కహతా హై. తాంత్య నా మనసు చెప్తుంది ఏంటంటే యహ్ మేరా జీవన్ కా అంతిమ యుద్ధ హే. ఇది నా జీవితంలోని ఆఖరి యుద్ధం. జీత్ హోయా హార్ గెలుపు లభించినా ఓటమి లభించినా ముझे కిస్ బాత్ కి చింత అనే, నాకు ఏ విషయం గురించి చింత లేదు. చింత కేవలం ఇస్ బాత్ కా హీ హే. చింత కేవలం ఈ విషయంపై ఏంటంటే హమారీ వీరత కలంకిత్ నా హోనా పాయే. మన యొక్క వీరత్వము కలంకితము కాకూడదు. కలంకితం అంటే నవ్వుల పాలు కాకూడదు అన్నాడు. తాంత్య భాయ్ సాహెబ్ వీరత ఆప్కో पाकर धन्य है. आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा. ఆజ్ఞ దీజే ప్రణామ్. మీరు ఉంటుండగా కలంకితము అంటే ఆరోపణ అనేది అసలు మనకి అంటదు. లక్ష్మీబాయి ప్రణామ్ తాంత్య మే సీదా యుద్ధ భూమి మే జా రహీ హూ దేర్ నా లగానా. అయితే లక్ష్మీబాయి తాంత్యకు చెప్తుంది నేను యుద్ధ భూమిలోకి వెళ్తున్నాను, నువ్వు ఆలస్యం చేయకు. ముందర్ సర్కార్ ఆజ్ మే బరాబర్ ఆప్కే సాత్ రహూంగి. అప్పుడు ముందర అంటుంది నేను మీతో పాటు ఉంటాను జూహీ. और मैं తోప్ ఖానా సుభాలుంగి. నేను తోప్ ఖానా అంటే ధ్వనులు చేస్తారు శబ్దాలు, అక్కడ నేను నిలబడి ఉంటాను. లక్ష్మీబాయి और हम सब मिलकर या तो स्वराज प्राप्ति करके रहेंगे या स्वराज की नींव का पत्थर बनेंगे. లక్ష్మీబాయి అంటుంది और हम सब ఇప్పుడు మనమందరము కలిసి యాతో స్వరాజ్ ప్రాప్తి కరికే రహెంగే, స్వరాజ్యమైన సంపాదించాలి లేక
స్వరాజ్కి నీమ్క పత్తర్ బనేంగే, స్వరాజ్య సంపాదించడానికి మనము పునాదిరాళ్ళగా మారుదాము అని. అంతే, ఇంతటితో నాటకానికి తెర అనేది దించబడుతుంది. సో పిల్లలు, అర్థమైంది కదా మీకు, ఇది నాటక రూపంలో ఉందన్నమాట మొత్తం ఈ స్టోరీ మొత్తం.